అమ్మ ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguvanradio.com ద్వారా కూడా వినొచ్చు. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 4/8/2024 స్వస్తిశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష అమావాస్య ఆదివారం. అమావాస్య మధ్యాహ్నం 3:59 వరకు, పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు, తెల్లవారుజామున వర్జం 3:27 నుండి 5:09 వరకు ఉదయం. దుర్ముహూర్తం సాయంత్రం 4:46, 5:37 వరకు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:29. అమృత గంట ఉదయం 7:10 నుండి 8:50 వరకు. రాహుకాలం ఈరోజు సాయంత్రం రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు అమావాస్య అవ్వడం వల్ల. సిద్ధియోగం అయితే మధ్యాహ్నం 12, నాగవం మధ్యాహ్నం 3:59, కిస్తుంకరణం తెల్లవారుజాము 4:25. అలాగే పీపీ యజ్ఞం అంటే పితృయజ్ఞాలు చేసుకోవాలి. ఈవేళ అమావాస్య ఆదివారం అంటే చాలా అమ్మవారికి విశేషం, సూర్యనారాయణమూర్తి ఆరాధనకు విశేషం. సూర్యుల్లో ఒక కిరణం అమ అనే కిరణం వస్తుందన్నమాట ఈరోజు. అది పడుతుంది, దానివల్ల చాలా విశేషం. సూర్య ఆరాధనకి అమ్మవారిని ఆరాధించి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య ఆదివారం విశేషమైనటువంటిది కాబట్టి సామాన్యమైన వ్యవహారాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అంత అనుకూలంగా లేదు. ధనస్సు, మకర, కుంభం, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే పశుర్మనసా సత్యం సమ్మాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్ష వృషకర్మ వృషాకృతి వసుర్మనః సత్య సమ్మాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. 10 నామాలు శ్రీహరి ఇందులో ఉన్నాయని చెప్పారు. వసుః సమస్త వసవే నమః, సమస్త భూతాలయందునుడు వసించి ఉండేటువంటి వాడు, అంతా ఉన్నటువంటి వాడు కనుక శ్రీహరికి వసు అని పిలిచారు. వాసాంసి జీర్ణాని అని వాసాంసి అన్నారు. వసించినట్టు అష్టవసువుల్లో నేను పావకుడును అని పరమాత్మే చెప్పారు. వాయువు అంతటా వ్యాప్తించినట్లుగా నేను అన్ని భూతాలయందు కూడా వ్యాప్తించి ఉన్నవాడను కనుక వసుః అన్నారు స్వామిని. కాబట్టి వసు శబ్దానికి వసవే నమః అనే అర్థం చాలా ఉంది అని మన విష్ణు సహస్రనామంలో చెప్పబడింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన పాటలైన, వినోదమైన వార్తలైన, ఆరోగ్యమైన విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతిలో ఉన్నట్లే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguvanradio.com ద్వారా కూడా వినొచ్చు.